నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ మేనేజర్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్ అదేవిధంగా లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మనకు సెప్టెంబర్ 30వ తేదీన స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చివరి తేదీ మనకు డిసెంబర్ 15వ తేదీ. ఓకేనా? డిసెంబర్ 15వ తేదీన వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. ఓకేనా? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దీని యొక్క దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీన ముగియడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు ఒకసారి పోస్టులు ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే, డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. దాంతో పాటుగా మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అదేవిధంగా మనకు అకౌంటెంట్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, వీటికి సంబంధించిన భర్తీకి మాత్రమే మనకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా గ్రూప్ ఏ, గ్రూప్ సికి సంబంధించి ఉద్యోగాలు అనమాట. ఇందులో మనకు ఒకసారి వీటికి సంబంధించినటువంటి మనం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే, మనకు టైర్ 1 కొన్నిటికి టైర్ 1, కొన్నిటికి టైర్ 1, టైర్ 2 కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి నేను అన్నీ చెప్తాను. అంటే ఏ పోస్టులకు 2 ఎగ్జామ్‌లు ఉంటాయి. అంటే టైర్ 1, టైర్ 2 ఉంటాయి. ఏ పోస్టులకు ఓన్లీ టైర్ 1 ఉంటుంది అనే దాని గురించి ఒకసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మనకు డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఫైనాన్స్ మరియు అకౌంట్స్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఇవి. దీంట్లో మనకు 2 టైర్ ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1 ఉంటుంది. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వారికి టైర్ 2కి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా టైర్ 2 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వారిని టైర్ 2కి పిలుస్తారు. టైర్ 2 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఆధారంగా మనకు మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాల యొక్క సెలక్షన్ ప్రాసెస్. అదేవిధంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు టైర్ 1 ఒకటే టైర్ ఉంటుంది ఎగ్జాము. అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇది 120 మార్కులకు ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వీరికి డైరెక్ట్‌గా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. ఇది మనకు లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అంటే మెరిట్ ఆధారంగా ఒక మెరిట్ జాబితాని తయారు చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. ఇది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. అదేవిధంగా అకౌంటెంట్ సంబంధించిన ఉద్యోగాలకు దీనికి సంబంధించి కూడా ఒకటే టైర్ ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వీరిని నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 2 టైర్‌లు ఉంటాయి. టైర్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు టైర్ 2కి పిలవడం జరుగుతుంది. టైర్ 2 క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? స్కిల్ టెస్ట్ అంటారు దీన్నే. ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో ఆ తర్వాతనే వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది.